హాయ్ అండి, వెల్కమ్ టు అమ్మ వంటిల్లు బ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో సర్వపిండి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. తెలంగాణ స్పెషల్ సర్వపిండి. దీనిని సర్వప్ప, గిన్నెప్ప ఇలా రకరకాల పేర్లతో పిలిచే రుచికరమైన వంటకం సర్వపిండి అండి. తెలంగాణ స్పెషల్ వంటకం ఇది. ఎంతో టేస్టీగా ఉండే ఈ సర్వప్ప చేయడం అందరికీ పర్ఫెక్ట్గా రాదు. కొన్ని చిన్న చిన్న టిప్స్తో కనుక చేస్తే సూపర్గా వస్తుంది. వీడియో అయితే ఫుల్గా చూడండి, మీకు మంచిగా ప్రిపేర్ చేయడం అయితే వస్తుంది. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి బియ్యం పిండి తీసుకోవాలి. ఆ తర్వాత నువ్వులు వేసుకోవాలి. ఇప్పుడు వేరుశెనగ పలుకులండి వేయించి కచ్చాపచ్చాగా దంచుకోవాలి. పొడిగా పౌడర్ లాగా చేయకూడదు, పంటికి తగులుతుంటే బాగుంటుంది. నెక్స్ట్ వెల్లుల్లి జీలకర్ర కలిపి దంచుకోవాలి, పేస్ట్ కచ్చాపచ్చగా దంచుకోవాలి, అది వేసేసుకోవాలి. ఆ తర్వాత కరివేపాకు అలాగే వేయకుండా కరివేపాకు కూడా సన్నగా కట్ చేసుకోవాలి. అలాగే ఉల్లిపాయ సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి, ఇలా పొడవుగా కట్ చేసుకోవాలి. తగినంత ఉప్పు వేసుకోవాలి. ఆ తర్వాత 1 టీ స్పూన్ కారం ఇస్తున్నా ఇక్కడ. మీరు కావాలంటే పచ్చికారం కూడా వేసుకోవచ్చు, పచ్చిమిర్చి దంచి వేసుకోవచ్చు. నేనైతే వేయట్లేదు, ఓన్లీ పొడి కారం తీసుకున్నాను. మీరు తినే స్పైసీని బట్టి తీసుకోవచ్చు. ఇప్పుడు మొత్తం అంతా ఒకసారి కలిపేసుకోవాలి. ఇప్పుడు కొన్ని వాటర్ వేస్తూ పిండిని ముద్దలాగా తయారు చేసుకోవాలి. మరీ గట్టిగా కాకుండా కొంచెం సాఫ్ట్గానే మిక్స్ చేసుకోవాలండి పిండి ముద్ద. ఇలా కొన్ని నీళ్లు వేస్తూ కలుపుకోవాలి. పిండి మనం బియ్యం పిండి మెత్తగా ఉండేలాగా చూసుకోవాలండి, బరకగా ఉండకూడదు. పిండి ఎంత మెత్తగా ఉంటే అంత బాగా వస్తుంది ఈ సర్వపిండి. చూస్తున్నారు కదా, సాఫ్ట్గా మనం ప్రిపేర్ చేసుకున్నాం. ఇప్పుడు ఇందులోంచి కొంచెం పిండి ముద్దను తీసుకోవాలి. మన గిన్నె ఏ గిన్నెలో అయితే మనం ప్రిపేర్ చేసుకోవాలో ఆ గిన్నెని చూసుకొని, పెద్దదైతే పెద్దగా, ఇలా మీడియంది అయితే మీడియంగా తీసుకోవాలి పిండి ముద్ద. ఇప్పుడు వీడియోలో చూస్తున్నట్టుగా కొంచెం ప్రెస్ చేసుకోవాలి ఇలా చేతిలో. ఆ తర్వాత ఒక గిన్నె తీసుకొని ఇప్పుడు అందులో 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. వేసి మొత్తం అంతా ఒకసారి స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా ఆయిల్ అంతా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత పిండి ముద్దను పెట్టి చేతికి కొంచెం ఆయిల్ రాసుకొని ఇలా ప్రెస్ చేసుకోవాలి. వీడియోలో చూస్తున్నట్టుగా చేతికి ఆయిల్ రాసుకోవడం వల్ల సాఫ్ట్గా ఇలా ప్రెస్ చేసుకోవడానికి ఈజీగా వస్తుందండి. లేకపోతే కొంచెం ఇబ్బంది అవుతుంటుంది, తొందరగా ప్రెస్ చేసుకోవడం కరెక్ట్గా రాదు. సో అందుకనే చెప్తున్నాను, ఆయిల్ ఖచ్చితంగా చేతికి రాసుకొని తయారు చేసుకోవాలి. ఇప్పుడు ఇలా కొంచెం హోల్స్ పెట్టేసి దానిపైనుండి ఇంకొక 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. సరిపోతుంది, ఇంకా ఆయిల్ మళ్ళీ వేయక్కర్లేదు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన మనం ఈ తయారు చేసుకున్న సర్వపిండి గిన్నెని పెట్టుకొని మంచిగా, ఇక్కడ గుర్తు పెట్టుకోవాల్సింది ఒకటే టిప్ అండి, లోలో మాత్రమే ఈ సర్వపిండి కాల్చుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టి 10 నిమిషాల పాటు అలాగే ఉంచండి. మూత పెట్టాలి కంపల్సరీ. 10 మినిట్స్ వదిలేయండి. చూసారా ఎంత చక్కగా కాలుతుంది. ఇలా మీరు ఒక్కసారి ప్రిపేర్ చేశారంటే మళ్ళీ ప్రిపేర్ చేస్తూనే ఉంటారండి. మనం సిమ్లో పెట్టి 10 నిమిషాల పాటు ఖచ్చితంగా వదిలేసేయాలి. అప్పుడే ఈవెన్గా రెడ్గా మంచిగా కాలుతుంది సర్వప్ప. ఇలాగే వేరే గిన్నె కూడా ఇంకొకటి నేను తయారు చేశాను. చూడండి ఎంత చక్కగా ఇలా డివైడ్ అవుతుందో. మనం మధ్యలో మూత తీయడం కానీ స్టవ్ని హైలో పెట్టడం కానీ ఏమీ చేయకూడదు. సిమ్లోనే ఉంచాలి. మొత్తం లో ఫ్లేమ్లో మాత్రమే పెట్టి మూత పెట్టి 10 నిమిషాలు వదిలేసి 10 నిమిషాల తర్వాత మాత్రమే మూత తీసి చూడాలి. ఎంతో టేస్టీ సర్వప్ప రెడీ అయిపోతుంది. ఇలా మనం తయారు చేసుకున్న సర్వప్ప 2 రోజుల పాటు కూడా తినొచ్చండి, అంత బాగుంటుంది. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే మీకు ఎలా వచ్చిందో కామెంట్లో మీ ఫీడ్బ్యాక్ ఇవ్వండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.